బుట్టలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నవరం ప్రసాదంపై బుట్టలో ఎలుకలు తిరుగుతున్నాయని జెట్ న్యూస్ ప్రచారం చేసింది. ఈ కథనానికి ఆలయ ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యం వహించిన ప్రసాదం ప్యాకర్ వై త్రిమూర్తులు, సెక్యూరిటీ గార్డ్ సిహెచ్ రాజు ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్స్ వేటు వేశారు. అదేవిధంగా అన్నవరం ప్రసాదం బుట్టలో ఘటనపై ఆలయ ఈవో వివరణ ఇచ్చారు. ఈ ఘటనకి కారణమైన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఉంటుందిరా ఉంటాయి ఎలా ఉంటాయి ఇక అన్నవరం ప్రసాదంపై బుట్టలో ఎలుకలు తిరుగుతున్నాయని జెట్ న్యూస్ ప్రచారం చేసింది. ఈ కథనానికి ఆలయ ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యం వహించిన ప్రసాదం ప్యాకర్ వై త్రిమూర్తులు, సెక్యూరిటీ గార్డ్ సిహెచ్ రాజు ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్స్ వేటు వేశారు. అదేవిధంగా అన్నవరం ప్రసాదం బుట్టల ఘటనపై ఆలయ ఈవో వివరణ ఇచ్చారు. ఈ ఘటనకి కారణమైన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఉంటుందిరా ఉంటాయి ఎలా ఉంటాయి అన్నవరం ప్రసాదంపై బుట్టలో ఎలుకలు తిరుగుతున్నాయని జెట్ న్యూస్ ప్రచారం చేసింది. ఈ కథనానికి ఆలయ ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యం వహించిన ప్రసాదం ప్యాకర్ వై త్రిమూర్తులు, సెక్యూరిటీ గార్డ్ సిహెచ్ రాజు ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్స్ వేటు వేశారు. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మరి ఆలయ ఈవో త్రినాథరావు గారు పూర్తి సమాచారాన్ని అందిస్తారు. సార్ చెప్పండి, అక్కడ మరి ఇది వినడానికి కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. మరి ఎంతో పవిత్రంగా ఉండాల్సినటువంటి ఆలయంలోని ప్రసాదం అంటేనే భక్తులందరూ ఎంతో మరి పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదం బుట్టలో ఎలుకలు ఉండడాన్ని మరి భక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు, మరి అక్కడ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, దీనిపై పూర్తి సమాచారాన్ని మాకు అందించండి. సత్యదేవాన్ని మహామ్మ, ఇప్పుడు ఏదైతే ఈ ప్రసాదాలు బైపాస్ రోడ్ లో మన కౌంటర్ పెట్టే రూపల దేవాలయం దగ్గరలో మనం అమ్ముతుంటాము, ఆ చుట్టుపక్కల కూడా ఒక 15-20 షాపులు, ప్రైవేట్ షాపులు ఉన్నాయమ్మా. ఆ బ్యాక్ సైడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. మనం ప్రసాదం ఏదైతే బాక్స్ తయారు చేసి అందులో ప్రసాదం స్టోరేజ్ పెట్టుకోవడం, ప్రసాదం అమ్మకం చేస్తుంటాము. ఆ బ్యాక్ సైడ్ ఒక హోల్ ఉన్నది, అది మా సిబ్బంది గమనించకపోవడం వల్ల ఆ ద్వారా ఎలుకలు వచ్చి ఆ బుట్టల మీద సంచరించడం జరిగింది. ఒక 4 బుట్టలు ఖాళీగా ఉన్నాయి, 4 బుట్టల్లో ప్రసాదం ఉందమ్మా. అవి ఎప్పుడైతే భక్తులు వచ్చి ఎలుకలు తిరుగుతున్నాయో అన్నారో వెంటనే ఆ 4 బుట్టల ప్రసాదము పక్కకు పెట్టేసి భక్తులు అమ్మకుండా అది ఒక గొయ్యి తీసి గొయ్యిలో దాన్ని వచ్చడం జరిగిందమ్మా. వెంటనే ఇమీడియట్ గా మా ఇంజనీరింగ్ సిబ్బందిని పంపించడం, ఆ లీకేజెస్ ఏదైతే ఉన్నాయో ఎలకలు వచ్చే అవకాశం ఉన్న ప్లేస్లన్నీ క్లోజ్ చేపించి అది అరెస్ట్ చేయడం జరిగిందమ్మా. ఏదైతే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా ఇది అబ్జర్వ్ చేయకోకుండా ఉన్నారో, ఒక ప్రసాదం ప్యాకరు అక్కడ కౌంటర్ లో ఉన్నారు, ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఒక సెక్యూరిటీ గార్డును కూడా
ఆ ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిందమ్మా. రైట్, మొత్తం ఎంత మందిని సస్పెండ్ చేశారు? అసలు ఇది నిజంగా భక్తులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి. ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ఆలయ ప్రసాదం అంటే నిజంగా ప్రసాదం తీసుకునే సమయంలో నిజంగా ఎవరు కనీసం చెప్పులు కూడా వేసుకొని దానిని ముట్టుకోరు, ఎవరు కూడా అంత పవిత్రంగా భావిస్తారు. మరి అటువంటి ఆలయంలో మరి సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, ఇంతమంది సిబ్బంది ఉంటారు, మరి ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి గల కారణాలు, మరి సస్పెన్స్ వేటు ఎంత మందిపై వేశారనేది కూడా పూర్తి సమాచారాన్ని అందించండి సార్. ఇద్దరి మీద అమ్మా, అక్కడ కౌంటర్ లో సేల్ పాయింట్ లో ఉన్న వ్యక్తి మీద, అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు ఇద్దరే ఉంటారన్నమాట డ్యూటీలో, నైట్ టైం అది. ఓకే, వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. అది ఎలాగనుకుంటున్నారు? మనుషులు తినే ప్రసాదం కొంటున్నారా? ప్రసాదే కదా, మనుషులు తినే ప్రసాదే కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి ఏది వెళ్ళాలన్నా అన్నవరం ప్రసాదంపై బుట్టలో ఎలుకలు తిరుగుతున్నాయని జెట్ న్యూస్ ప్రచారం చేసింది. ఈ కథనానికి ఆలయ ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యం వహించిన ప్రసాదం ప్యాకర్ వై త్రిమూర్తులు, సెక్యూరిటీ గార్డ్ సిహెచ్ రాజు ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్స్ వేటు వేశారు. అదేవిధంగా అన్నవరం ప్రసాదం బుట్టల ఘటనపై ఆలయ ఈవో వివరణ ఇచ్చారు. ఈ ఘటనకి కారణమైన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అది ఎలాగనుకుంటున్నారు? మనుషులు తినే ప్రసాదం కొంటున్నారా? ప్రసాదే కదా, మనుషులు తినే ప్రసాదే కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి ఏది వెళ్ళాలన్నా ఇద్దరి మీద అమ్మా, అక్కడ కౌంటర్ లో సేల్ పాయింట్ లో ఉన్న వ్యక్తి మీద, అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు ఇద్దరే ఉంటారన్నమాట డ్యూటీలో, నైట్ టైం అది. వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగిందమ్మా. ప్రసాదే కదా, మనుషులు తినే ప్రసాదే కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి ఏది వెళ్ళాలన్నా ఉంటదిరా. ఉంటాయి ఉంటాయి, ఎలా ఉంటాయి ఉంటాయి. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నవరం ప్రసాదంపై బుట్టలో ఎలుకలు తిరుగుతున్నాయని జెట్ న్యూస్ ప్రచారం చేసింది. ఈ కథనానికి ఆలయ ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యం వహించిన ప్రసాదం ప్యాకర్ వై త్రిమూర్తులు, సెక్యూరిటీ గార్డ్ సిహెచ్ రాజు ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్స్ వేటు వేశారు. అదేవిధంగా అన్నవరం ప్రసాదం బుట్టల ఘటనపై ఆలయ ఈవో వివరణ ఇచ్చారు. ఈ ఘటనకి కారణమైన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రసాదే కదా, మనుషులు తినే ప్రసాదే కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి ఏది వెళ్ళాలన్నా
లేదురా ఉంటాయి ఉంటాయి ఎలా ఉంటాయి